ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇతనిని గూర్చి చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తులో అనగా క్రీస్తుతో కూడిన నడకలో, క్రీస్తుతో కూడిన అనుబంధంలో ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను. వాక్య ధ్యానము, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. రకరకాల శోధనలు వస్తాయి. ఆ శోధనలను ఎదుర్కోవాలంటే, శోధనలు జయించాలంటే ప్రార్థన కావాలి. లూకా సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది, మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఒకరోజు మనుష్య కుమారుడు వస్తాడు. అప్పుడు ప్రార్థనా శక్తి మనకు లేకపోతే, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని భక్తులు పాడుతున్నాడు. అవును, కావాలి. నువ్వు ప్రార్థించాలి, నువ్వు సమయాన్ని ఇవ్వాలి, నువ్వు ప్రేమించాలి. మనం ప్రేమిస్తున్న ఒక వ్యక్తి కోసం సమయాన్ని కేటాయిస్తామే, మనం ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తామే, ఆ వ్యక్తితో మాట్లాడాలని, ఆ వ్యక్తికి మెసేజ్ పెట్టాలని, ఆ వ్యక్తితో చాట్ చేయాలని. అలాగే నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే ఆయనతో చాటింగ్, అదే ప్రార్థన అనుకోండి. ఆయనతో వీడియో కాల్, లేకపోతే ఆయన ప్రార్థన అనుకోండి. ఆయనతో ఫోన్ కాల్, వాక్యధ్యానం అనుకోండి. ఇలాగా రకరకాలుగా కాంటాక్ట్ చేస్తాం. ఒక వ్యక్తి ఒక చోట మనల్ని బ్లాక్ చేశాడు అనుకోండి, వాట్సాప్లో బ్లాక్ చేస్తే ఫేస్బుక్ ద్వారా వెళ్తాం. ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా, రకరకాలుగా ఈమెయిల్ ద్వారా ఒక వ్యక్తిని వదిలిపెట్టాం. మనం ఆ వ్యక్తిని ఫాలో అప్ చేస్తాం. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, కానీ మనమే దేవుడిని వదిలిపెడతాం. దేవుడు మనల్ని ఫాలో చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుల్లో ఎదుగుదాం. అంత్య దినాల్లో, దినాలు సమీపించే కొలది, అంతము సమీపించే కొలది మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎదుగుదల చాలదు, ఈ పెరిగిన విధానం చాలదు, ఈ గ్రోత్ చాలదు, ఈ మెజర్ ఆఫ్ ఫెయిత్ చాలదు. ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. చాలే, ఇప్పటికే చాలా ఎదిగాను, చాలా చదివేశాను, చాలా అధ్యాయాలు చదివాను, చాలా ప్రార్థన చేశాను, చాలా సేవ చేశాను, చాలా గ్రామాలకు వెళ్ళాను, చాలా మందికి సాక్షి, చాలా పాటలు పాడాను అని అనుకుంటూ మోసపోతున్నామేమో. దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్. వీ హ్యావ్ టు డూ మోర్. మరింత ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను ఏదైనా పొందితినే అని కానీ, పట్టుకున్నానని కానీ, గెలిచితినని కానీ నేను అనుకోవడం లేదు. కానీ ముందున్న వాటిని చూస్తూ, వెనుకున్న వాటిని వదిలిపెట్టేసి, ముందున్న వాటి కోసం వేగులు పడుతూ నేను ప్రయాణిస్తున్నాను. ఉన్నత పిలుపు కొరకైనటువంటి ఆ బహుమానం పొందాలని, అది ఆయన చెప్పిన మాటలు. మనం ఏదో సాధించామనుకుంటే ఇక్కడే ఆగిపోతాం. ఇంకా సాధించాలి అనుకున్నప్పుడు తెగింపుతో సాధిస్తాం, ఏదో ప్రయత్నం చేస్తాం. చాలే, సెల్ఫ్ సఫిషియంట్గా ఓ ఏమో ఇన్ని అధ్యాయాలు చదివానా. నేను కొన్నిసార్లు స్టూడియోకి వెళ్ళి 10-15 ప్రసంగాలు చేసినప్పుడు చాలు, ఇంకా చేయాలి. వీ హ్యావ్ టు డూ మోర్. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, ప్రభు రాకడెప్పుడో నాకు తెలియదు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయాలి. రాబర్ట్ ఫ్రోస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ రైటర్, ఒక పోయిట్, ఆయన ఒక స్టాపింగ్ బై ద వుడ్వర్డ్ గార్డెన్స్ అనేటువంటి ఒక పోయంలో ఆ చివరి మాటలు, 4 మాటలు మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి కూడా చాలా ఇష్టమైన మాట్లాడారు. మైల్స్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ మై స్లీప్. నేను నిద్రించడానికి ముందుగా, నేను చనిపోవడానికి ముందుగా మైళ్ళ దూరం నేను నడవాలి, ప్రయాణించాలి అని చెప్పబడిన మాటలు. అవును, చనిపోవడానికి ముందుగా చేయాల్సిన చాలా పని ఉంది. చాలా నిర్మాణాలు జరిగించాలి, చాలామందిని బలపరచాలి. వీ హావ్ టు డూ మోర్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మరింత ఎక్కువగా చేయడానికి, మరింత ప్రార్థించడానికి, మరింత వాక్య ధ్యానం చేయడానికి. దేవుని స్తోత్రం. నిన్నటి దినం మనం విశ్వాసి యొక్క ఆగమనము ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి,
విశ్వాసి రావాలని ఆశపడితే, రిటర్న్ అవ్వాలని ఆశపడితే, తిరిగి రావాలని ఆశపడితే, అనగా యేసు దగ్గరికి నతానియేలు వచ్చాడు, యేసును చేరుకున్నాడు, యేసును గలుసుకున్నాడు అనే మాటను ఆధారంగా చేసుకొని విశ్వాసి ఆగమనం, పరిశుద్ధుని ఆగమనం ఎలా ఉండాలంటే ఆయన భుజముల మీదకు వచ్చినట్టుగా ఉండాలి, ఆయన చేతిలోకి వచ్చినట్లుగా ఉండాలి, ఆయన కౌగిట్లోకి వచ్చినట్టుగా ఉండాలి అనేటి విషయాలు మనం ఆలోచించాం. ఈ సమయం కూడా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో కూడా ఈ వచనాన్ని మనం ఆలోచించాం. జాన్ 1:47. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతానియేలు తన యొద్దకు వచ్చడం చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. As Philip and Nathanael approached, Jesus saw Nathanael. అనగా పిలుపుని చూడలేదని కాదు, ఇద్దరిని కూడా చూడగలను, కానీ ప్రాముఖ్యంగా ఆయన ఎక్కువగా చూశాడు. అండ్ స్పోక్ టు దోస్ స్టాండింగ్ అరౌండ్ హిమ్. అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అందరూ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని, ఎంపిక కోసం, యేసు ఎంపిక కోసం ఎదురు చూస్తున్నారని కాదు. దే ఆర్ వెయిటింగ్, దే వర్ దేర్. అక్కడ ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ యోగ్యతా పత్రం. ఇదేంటిది? యోగ్యతా పత్రం ఏంటి? సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్? ఎవరి సర్టిఫికేట్? సాధారణంగా సర్టిఫికేట్లు స్కూల్లో జాయిన్ కాగానే సర్టిఫికేట్ రావు. వేరే స్కూల్లో జాయిన్ అంటే వేరే స్కూల్లోంచి అక్కడి నుంచి టీసీ తీసుకొని, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఇవ్వాలి. ఫైనల్గా ఇక్కడ కోర్సు, డిగ్రీనో, ఇంటరో, లేకపోతే ఇంకా పీజీనో ఏదో ఒకటి పూర్తి చేసుకుంటే నీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఒక యోగ్యతా పత్రం. గత ఎపిసోడ్లో కూడా ఒకసారి మాట్లాడుకున్నట్టే గుర్తు. భూమి మీద ఉన్న వారందరిలో కల్లా సాత్వికుడు అనే ఒక సర్టిఫికేట్ మోజెస్కి ఇవ్వబడింది, మోషే గారికి ఇవ్వబడింది. వెంటనే సేవారంభంలో ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. నేను ఎక్స్టర్నల్గా కరస్పాండెన్స్గా ఎండివ్ చేశాను. వాళ్ళు కొంతకాలానికే ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాతనే, కొన్ని అసైన్మెంట్లు అవి సబ్మిట్ చేసిన తర్వాతే మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, గ్రాడ్యుయేషన్కి రండి అని పిలిచారు. అదేంటండి, మా కోర్స్ ఇంకా పూర్తి కాలేదు, గ్రాడ్యుయేషన్ ఏంటంటే కొంతమంది విజిట్ చేయడానికి మాకు వస్తున్నారు, మేము కొంతమందికి గ్రాడ్యుయేషన్ ఇస్తున్నామనే ప్రూఫ్ కోసం, ఫోటోల కోసం రండి సహకరించండి అన్నారు. వెళ్ళిపోయాం. కోర్సు పూర్తి కాలేదు, అప్పుడే సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఒక తెల్లటి కాగితాలు జుట్టి, వాటికి రిబ్బన్ అవి జుట్టి ఇచ్చారు. దాన్ని తీసి చూస్తే ఏమీ లేదు. ఇదేంటండి, ఇది మరీ మోసం కదా, ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా మా పేర్లు పెట్టేంటే. లేదు, అలా ఎలా ఇస్తారు, నువ్వు పూర్తి చేయి ఇస్తాం అని చెప్పారు. ఎందుకు చెప్తున్నా అంటే యోగ్యతా పత్రాలు. క్రీస్తు పత్రికల గురించి అపోస్తలుడైన పౌలు చెప్పాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు. మా పత్రికలు మీరు కారా, మాకు వేరే సిఫారసు పత్రికలు అవసరమా? సిఫారసు పత్రికల గురించి కాదు, పత్రికల గురించి కాదు, యోగ్యతా పత్రం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సర్టిఫికేట్. సర్టిఫై చేస్తున్నాడు. 5 మంది ఉంటే 5 మందిలో ఒకరిని గురించిన సర్టిఫికేట్, నతనేలు గురించినటువంటి సర్టిఫికేట్. లుక్ క్లోజ్లీ, యూ విల్ సీ an Israelite who is a truth teller. క్లోజ్గా గమనిస్తే, డీప్గా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా గమనిస్తే, అనగా ఆత్మలో చూస్తే, నేను ఆత్మలో చూసి చెప్తున్నాను. ఏంటి అంటే దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, యూ విల్ సీ అన్ ఇజ్రాయలైట్ హూ ఈజ్ ఎ ట్రూత్ టెల్లర్. సత్యము చెప్పువాడైనటువంటి, నిజము పలుకువాడైనటువంటి ఒక ఇశ్రాయేలీయుడు. అతనిలో కపటం లేదని కాదు, తర్జుమా ద వాయిస్ అనేటువంటి తర్జుమాలో ఈజ్ ఎ ట్రూత్ టెల్లర్. సత్యం చెప్పేవాడు, అబద్ధం చెప్పేవాడని కాదు, కాస్త సత్యం చెప్పేవాడని కాదు, ట్రూత్ టెల్లర్. మనం కూడా ట్రూత్ టెల్లర్స్గా ఉండాలి, సత్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. దేవునికి విరోధంగా, సత్యానికి విరోధంగా అబద్ధములు ఆడేవాళ్ళుగా ఉండడానికి వీలేదు. ఈ రోజుల్లో నోరు తెరిస్తే అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు. 100 మాటలు మాట్లాడితే దాంట్లో 10 మాటలే సత్యాలు, మిగతా అన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళం. అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే అది మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందట, మీ బీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందట, మీ బ్లడ్ సర్క్యులేషన్లో తేడాలు చూపిస్తుందట. పాలిగ్రాఫ్లో
అబద్ధాలను కనిపెట్టేటువంటి మిషన్లో అబద్ధం చెప్పినప్పుడు మన హృదయ స్పందనలు, ఆ బీటింగ్ రేటు అవి మారతాయట. నిజం చెప్పినప్పుడు మనం కూల్గా ఉంటాం. అబద్ధం చెప్పినప్పుడే మన గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉంది. అబద్ధం చెప్పి అది అబద్ధమని తేలినప్పుడు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం ఇలా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. అబద్ధాలు చెప్పొద్దు. హీఈస్ ఎ ట్రూత్ టెల్లర్. సత్య సాక్షి అనుకోవచ్చు, లేదా సత్యం చెప్పేవాడు, సత్యాన్ని వక్కాణించేవాడు, సత్యాన్ని వివరించేవాడు. దేవుని స్తోత్రం. దేవుని యోగ్యతా పత్రం రావాలంటే ఏం చేయాలి? ఒక స్కూల్లోనో, కాలేజీలోనో, యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలోనో, కళాశాలలోనో, పాఠశాలలో చేరితే సర్టిఫికేట్ వస్తుంది. ఏమీ లేకుండా సర్టిఫికేట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, దొంగ సర్టిఫికేట్లు. వాటి గురించి నేను మాట్లాడలేదు. ఇదొక దొంగ సర్టిఫికేట్ కాదు, ఇదొక ట్రూ సర్టిఫికేట్, ఒక యోగ్యత పత్రం. 3.5 సంవత్సరాల శిష్యుల యొక్క ట్రైనింగ్ కాకముందుగానే యేసు ప్రభు ఇచ్చినట్టు సర్టిఫికేట్. యూదా ఇస్కరియోతుకు సర్టిఫికేట్ ఇవ్వలేం, కానీ నతనీయేలుకి ఇచ్చిన సర్టిఫికేట్, అతని స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్లో గుడ్ అనో, వెరీ గుడ్ అనో పెట్టేటువంటి అవకాశం, బ్యాడ్ అని పెట్టే అవకాశం లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అది పాయింట్. ఏంటి నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే? ఇశ్రాయేలుడు అని కాదు, ఈజ్ ఎ యావరేజ్ ఇశ్రాయలైట్ అని కాదు, హీజ్ ఎ కామన్ జనరల్ అని కాదు. అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అండంలో దాని అర్థం ఏంటి? ఇజ్రాయేలుడు అంటున్నప్పుడు ఇజ్రాయేల్ అనే మాటకు ముందుగా మరొక మాట ఉంది, యాకోబు. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఒక మనిషి యాకోబుగా పిలువబడ్డాడు. ఆయనేమో లూజును బేతేలు చేస్తే దేవుడేమో యాకోబును ఇశ్రాయేలుగా చేశాడు. యాకోబు, ఇశ్రాయేలు వ్యక్తి సేమే, కానీ ఒక అనుభవం తర్వాత, ఏం అనుభవం? ఇజ్రాయేల్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. యూ విల్ నో లాంగర్ గో బై ద నేమ్ జాకబ్. ఇక మీదట బాబు ఈ తోకని, ఈ పేరును దగ్గరించుకొని తిరగవు, నీ పేరు జాకబ్ కాదు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యువర్ నేమ్ విల్ బి ఇజ్రాయెల్, బికాస్ యు ఆర్ రెజల్డ్ విత్ గాడ్ అండ్ హ్యూమానిటీ అండ్ యూ హ్యావ్ ప్రివైల్డ్. దేవుని స్తోత్రం. చదువు 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం. నువ్వు పోరాడి గెలిచావు. దట్స్ వై యువర్ నేమ్, యూ గాట్ ఎ న్యూ నేమ్. జయించువానికి తెల్ల రాతిని ఇస్తాను. ఆ రాతి మీద కొత్త పేరు ఉన్నది, ఒక కొత్త పేరు. ఇంతకుముందు ఉన్నప్పుడు ఎన్నడూ ఎవరికీ లేని పేరు. హనోకుకు ఆ పేరు పెట్టబడలేదు, నోవకు ఆ పేరు పెట్టబడలేదు, కానీ యాకోబుకు ఆ పేరు పెట్టాడు. మరుసటి రోజు ఉదయాన తన కుటుంబ సభ్యులు 69 మందిని కలుసుకున్నప్పుడు బహుశా ఈ స్టోరీ చెప్పి సాక్ష్యం చెప్పిండొచ్చు. నా పేరు, దేవుడు నన్ను పిలిచిన పేరు యాకోబు అని పిలవడు. మా నాన్న యాకోబు అని పిలిచాడు, అమ్మ యాకోబు అని పిలిచింది, నా స్నేహితులు యాకోబు అని పిలిచారు, కానీ నా దేవుడు నన్ను ఇశ్రాయేల్ అని పిలిచాడు. నేను లోకం ఏదేదో పేరుతో మోసగాడనవచ్చు, మడిమను పట్టుకున్నవాడని పిలవచ్చు, కానీ మహిమ కలిగిన దేవునితో పోరాడేవాడు, మానవత్వం మీద విజయం సాధించినవాడు, మానవ బంధాల మీద విజయం సాధించినవాడు అనే అర్థం వచ్చేటువంటి పేరు ఇజ్రాయేల్. ఇదే అధ్యాయంలో మనం పైన గమనిస్తే 24వ వచనంలో, ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపించే మాట ఏంటంటే, స్తోత్రం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అతనితో ఏం చేశాడంట? పెనుగులాడాడు, పోరాడాడు. గమనించండి, ఒక యోగ్యతా పత్రం రావాలంటే ఒక పెనుగులాట రావాలి. ఎగ్జామ్స్ అనగా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోరు, వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, రాత్రంతా మేల్కుంటారు, చదువుతారు. బట్ జాకబ్ స్టేడ్ బిహైండ్, లెఫ్ట్ అలోన్ ఇన్ హిస్ డిస్ట్రెస్ అండ్ డౌట్. In the twilight of his anguish, an unknown man wrestled with him until daybreak. స్తోత్రం. Until daybreak, తెల్లవారేంత వరకు.
ఒక అన్నోన్ మ్యాన్, ఒక అపరిచితుడు ఈయనతో పోరాడాడు. నిరాశ నిస్పృహతో అందరిని పంపించి తను ఒంటరిగా మిగిలినప్పుడు ఏకాంత పరిస్థితిలో, నువ్వు ఏకాంతంగా ఉండడం, ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. నీకు తను తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నాకెవరూ లేరండి అని అనుకుంటున్నావేమో. అందరూ ఉన్నా ఏమి లేనట్టుగా ఉన్నాం. అది మరొక పెద్ద విషాదం. ఏకాంతంగా ఉండడం ఒక విషాదం అయితే, విషాదమేం కాదనుకోండి, ఒంటరితనం అయితే ఒక విషాదం అయితే, అందరూ ఉన్నప్పటికీ ఏమీ లేనట్టుగా ఉండేది మరింత బాధాకరమైన విషయం. యాకోబుకు అందరూ ఉన్నారు, 69 మంది ఉన్నారు, అయినా ఒంటరివాడే. 69 మంది ఉన్న ఒంటరివాడు. స్తోత్రం. చూడండి, 69 మంది ఉన్న ఒంటరివాడు అంటే విచిత్రంగా ఉంటుంది. ఇదేంటండి 69 మంది ఉన్నారు కదా, మరలా ఒంటరివాడేంటి? 69 మందితో పోరాడడానికి దిగి రానివాడు ఒక వ్యక్తితో పోరాడడానికి, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మార్చడానికి, పేరు మార్చడానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, యోగ్యతా పత్రం దొరికేటువంటి 3 విధానాలు. ఆత్మీయ సంఘర్షణను బట్టి, ఆత్మీయ సమరాన్ని బట్టి సర్టిఫికేట్ దొరుకుతుంది. స్పిరిచువల్ బ్యాటిల్ని బట్టి, స్పిరిచువల్ స్ట్రగుల్ని బట్టి మనకు దొరికేది యోగ్యతా పత్రం. నతనీయులకు ఒక యోగ్యతా పత్రం దొరికింది. రేపు మనకు నిత్యత్వంలో దేవుని సేవకులకి, విశ్వాసులకు దొరకబోయేటువంటి ఒక యోగ్యతా పత్రం. బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా, దట్స్ అ సర్టిఫికేట్. దట్స్ అ ఆనర్ వీఆర్ గోయింగ్ టు గెట్. దట్ ఈస్ అ రివార్డ్ వీఆర్ గోయింగ్ టు గెట్. 10 మంది ముందు మనల్ని చెడ్డవాడని పిలిస్తే బాధపడతాం. 1000 మంది ముందులో మనల్ని పొగిడి, మనల్ని వెల్ డన్ మై సర్వెంట్ అని చెప్తే ఎంత సంతోషం. ఒకరోజు మన గురించి ప్రభు అలా చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పినటువంటి మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు పవిత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రెడీ యు ఆర్ క్లీన్ బికాజ్ యు హెర్డ్ మై వాయిస్. నా స్వరాన్ని మీరు విన్నారు కాబట్టి, నా మాటలు మీరు విన్నారు కాబట్టి, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి కాబట్టి, నా మాటలు శుద్ధీకరిస్తాయి కాబట్టి, చాకలు వాని సబ్బు కన్నా శ్రేష్టంగా చలువ చేయగలిగిన, తెలుపు చేయగలిగినటువంటి రసాయన పదార్థాలతో కూడుకున్నటువంటి సబ్బు లాంటిది దేవుని వాక్యం. పరలోకపు కెమిస్ట్రీ ఇది. పరలోకములో తయారైనటువంటి యేసు రక్తం, యేసునామం, యేసు వాక్యం భూలోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, భూలోకపు పాపపు పరిహారం కొరకు, పాప ప్రక్షాళన కొరకు భూలోకంలో ఒక మెడిసిన్ తయారు చేయబడలేదు, ఒక సోప్ తయారు చేయబడలేదు. పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఒక నామము, ఒక వ్యక్తి మాత్రమే శుద్ధీకరణ చేయగలడు. నేను మీతో చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మీరు శుద్ధులయ్యారు. ఆ కుష్ఠరోగులు శుద్ధులయ్యారు అని రాయబడింది. కుష్ఠరోగులు శుద్ధులు కావడం లాంటిది కాదు ఇది. కుష్ఠరోగులు శుద్ధులు కావడం అనేది బాహ్య శుద్ధీకరణ, ఇది ఆంతర్య శుద్ధీకరణ. కెథార్సిస్ అన్నారు మూల భాషలో, అనగా ఒక విధానం, దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. శుద్ధీకరించు విధానం, అగ్ని ద్వారా శుద్ధీకరించే విధానం. వెండిలో ఉన్న మలినాన్ని, స్వర్ణములో ఉన్న మలినాన్ని తొలగించే విధానం లాంటిది అది. కెథార్సిస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, నతనీయులకు యోగ్యతా పత్రం దొరికినట్లుగా మనకు యోగ్యతా పత్రం దొరకాలంటే ఏం చేయాలి? ఒకటి, ఆత్మీయ సమరం, ఆత్మీయ సంఘర్షణకు గురి కావాలి. మనకు ఒక ఆత్మీయ పోరాటం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పోరాడుతున్నాం. మనకు తెలియకుండా మనుషులతో పోరాడడం లేదు, మనుషుల్లో పనిచేస్తున్న దుష్ట శక్తులు, మనుషుల్ని ప్రేరేపిస్తున్న దుష్ట శక్తులు, వీటితో మనం పోరాడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, అన్యజనులైన రోమా సంఘానికి, తాను దర్శించినటువంటి రోమా సంఘానికి ఏం చెప్తున్నాడో
అక్కడ ఉన్న మాటలు మనం గమనిద్దాం. 2వ అధ్యాయము 28 మరియు 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నిత కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. నేను చదువుతున్నాను. ఏ మార్క్ దట్ ఈస్ ఎవిడెంట్ డజంట్ నెసెసరీలీ మేక్ వన్ ఏ Jew, అండ్ సర్కంసిషన్ దట్ ఈస్ ఎవిడెంట్ ఓన్లీ ఇన్ ద ఫ్లెష్ ఈస్ నాట్ ట్రూ, బట్ ద ట్రూ Jew ఈస్ Jewish ఆన్ ద ఇన్సైడ్. The true Jew is a Jewish on the inside. In secret places no one but God can see. And true circumcision involves the heart. It comes from the spirit, not from some written code. The praise and reputation of that kind of Jew come from God, not from man. యూదులకు సున్నతి అనే ఆచారం ఉంది. మాకు సున్నతి ఉంది, మిగతా వారికి అన్ని జనులైన వారికి సున్నతి లేదని ఆ ఆచారాన్ని బట్టి అతిశయిస్తున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఆచారంలోకి మనం వెళ్ళలేదు, ఆచారం యొక్క వివరణలోకి మనం వెళ్ళలేదు. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలుడు కాదు. బాహ్యమునకు సున్నతి అనేది సున్నతి కాదు. అసలు జరగాల్సింది లోపల జరగాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్సైడ్ జరిగేది ఇంపార్టెంట్ విషయం. బయటకు జరిగేది అందరికీ కనిపిస్తుంది, కానీ లోపల జరిగేది ఎవరికి కనిపించదు. లోపల జరిగేదానికి పైనుంచి ప్రేరణ కావాలి, పైనుంచి ప్రమేయం కావాలి, పైనుంచి అవకాశం కావాలి, పైనుంచి శక్తి కావాలి. ఒక కోడిగుడ్డు పగలగొట్టాం, బయట నుంచి పగలగొట్టాం, దాన్ని ఆమ్లెట్ వేసుకొని తినేసాం. కానీ ఆ కోడిగుడ్డు లోపల నుంచి పగిలింది. లోపల నుంచి పగిలినప్పుడు పిల్ల బయటకు వచ్చింది, జీవం బయటకు వచ్చింది. బయట నుంచి పగలగొట్టప్పుడు నిర్జీవం వచ్చింది, జీవం లేదు, ఆమ్లెట్కి పనికి వచ్చింది. కానీ లోపల నుంచి ఆ పిల్లని ఎవరు పగలగొట్టి బయటికి తీయడం లేదు. దానంతట అదే దాని ముక్కుతో పొడుచుకొని ఒక టైం వచ్చినప్పుడు, గాడ్స్ అపాయింట్మెంట్ టైం వచ్చినప్పుడు, దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు, 21 రోజుల గడియలు మనలాగా క్యాలెండర్లు, వాచ్లు, మొబైల్లు ఫాలో కాకుండానే అది టైం అయినప్పుడు అది ఆ పెంకును పగలగొట్టుకొని పెంకులోంచి బయటకు వచ్చేసింది. ఇది ఇన్సైడ్ నుంచి జరిగిన వర్క్. ఆంతర్యములో జరిగేటువంటి వర్క్ గొప్పది. ఆంతర్యములో అద్భుతమైన దేవుని ద్వారా జరిగే కార్యం ఉంటుంది చూసారా. ఆంతర్యములో ఆత్మదేవుని ద్వారా కార్యం జరుగుతుంది. బాహ్యానికి భౌతికంగా కార్యాలు జరుగుతాయి, బంధువుల ద్వారానో, మిత్రుల ద్వారానో, వీళ్ళ ద్వారా. ఆంతర్యములో ఆత్మదేవుని ద్వారా కార్యం జరుగుతున్నప్పుడు, ఆంతర్యములో సున్నతి జరిగినప్పుడు, ఆంతర్యములోని సున్నతిని బట్టి నీకు సర్టిఫికేట్. యూదుడవనో, ఇశ్రాయేలుడవనో, యూద అంటే ప్రైజ్, స్తుతించేవాడివనో, ఇశ్రాయేలుడు అంటే సమరం చేసినవాడు. సమరం చేయాలన్నా, స్తుతి చేయాలన్నా. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, అవునండి నాకు సర్టిఫికేట్ ఉంటే బాగుండు. కొంతమంది సేవకులు గ్రామాల్లో సేవ చేసేటువంటి సేవకులు నన్ను అడుగుతుంటారు, మాకు సర్టిఫికేట్ ఇప్పించండి సార్. మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. లేదు సార్ మాకు చదవడం రాదు, రాయడం రాదు, అయినా మాకు సర్టిఫికేట్ ఇప్పించండి. దేనికి? వాళ్ళు బీజేపీ వాళ్ళు నిలదీస్తారంటే, వాళ్ళు నిలదీస్తారంటే వీళ్ళు తెలుసు. లేదండి, సర్టిఫికేట్ ముఖ్యం కాదు. నువ్వు ప్రభు దగ్గర నుంచి యోగ్యుడిగా, ప్రభు దగ్గర నుంచి మెప్పు ఘనత పొందేవాడుగా ఉండాలి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. భౌతికంగా సెమినారులోంచి తీసుకునే సర్టిఫికేట్లు బట్టి యోగ్యులుగా మారం. లార్డ్ షుడ్ అప్రిషియేట్ అస్. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు యోగ్యతాపత్రం. ఒక ప్రింట్ చేసి ఒక పేపర్ మీద మాటలు రాసి సీల్ వేసి సిగ్నేచర్ పెట్టి ఇవ్వలేదు, కానీ అది సర్టిఫికేట్ అంటే మనకు. అలా కాకుండా ఇక్కడ గమనించాల్సిన విషయం, నతనీయేలుకు అనుగ్రహించబడిన యోగ్యతాపత్రం. మీరందరూ నాకు సాక్షులు అనే సర్టిఫికేట్. ఈ రోజుల్లో అక్కడక్కడ సెమినార్లో లేకపోతే మీటింగ్లకు పాల్గొన్నా కానీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. పార్టిసిపెంట్ సర్టిఫికేట్. పాల్గొన్న వ్యక్తులకు కూడా సర్టిఫికేట్లు ఇస్తున్నారు. పాల్గొన్న వారికి, పరీక్ష రాసిన వారికి, పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి, ఇలా రకరకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి.
నీకు యోగ్యతా పత్రం ఉందా ప్రభు దగ్గర? నీ యోగ్యతా పత్రం చూసి అపవాది అవమానానికి గురి కావాలి. అమ్మో, హీ వాజ్ సర్టిఫైడ్ బై గాడ్, వాడిని తాకడానికి వీల్లేదు, వాడి జోలికి పోవడానికి వీల్లేదు, వాడి విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని సాతానుడు అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆంతర్యములోని సున్నతిని బట్టి. వెలుపల సున్నతి కాదు, వెలుపల సున్నతి మనుషుల ద్వారా జరిగేది, ఆంతర్యములో సున్నతి దేవుని ద్వారా జరిగేది. చేతులతో చేయబడిన సున్నతి అని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆత్మీయ సంఘర్షణ లేకపోతే సమరాన్ని బట్టి మనం యోగ్యతా పత్రాన్ని పొందుకుంటాం. అంతేకాకుండా రెండవదిగా ఆంతర్యములోని శుద్ధీకరణను బట్టి, ద క్లెన్సింగ్, ఇన్నర్ ప్యూరిఫికేషన్ బట్టి మనకు యోగ్యతా సర్టిఫికేట్ లేదా యోగ్యతా పత్రం మనకు దొరుకుతుంది. మూడవదిగా ఆత్మలో సున్నతిని బట్టి నతనీయులకు దొరికిన సర్టిఫికేట్, అక్షార్థంగా సర్టిఫికేట్, ఒక మాటే సర్టిఫికేట్. ప్రభు మాటే యోగ్యతా పత్రం కన్నా యోగ్యమైనది, దానికన్నా బెటర్ అయినది, దానికన్నా శ్రేష్టమైనది. అతను ఇశ్రాయేలుడు అంటున్నాడంటే దాని అర్థం ఆత్మీయ సంఘర్షణకు గురైన వాడని. రెండోది, అతను నేను మీతో చెప్పిన మాటలను బట్టి, యేసు చెప్పిన మాటలు, అప్పటికప్పుడు చెప్పిన మాటలను బట్టి, యేసు మాట చెప్పాడంటే ఇంకంతే శుద్ధీకరణ జరుగుతుంది. మూడవది, ఆంతర్యములోని సున్నతిని బట్టి పొడవబడ్డాడు, వాక్యం చేత పొడవబడ్డాడు. వాక్యం చేత పొడవబడాలి, గుచ్చబడాలి. వాక్య ఖడ్గము చేత గుచ్చబడినప్పుడు అది సున్నతి. భౌతికమైన ఆయుధాలతో, కత్తులతో కత్తిరించబడ్డం లేకపోతే పొడవబడ్డం కాదు, కానీ ఆత్మఖడ్గమైన వాక్యము చేత ఆత్మలో పొడవబడ్డమే ఆత్మలో సున్నతి. ఆ ఆత్మలో సున్నతి కలిగిన వానికి మెప్పు, ఘనత కలుగుతుంది. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. క్రీస్తు పాఠశాల నుంచి, దైవికమైన పాఠశాల నుంచి మాకు యోగ్యతా పత్రం కావాలి. నతనీయులకు దొరికిన యోగ్యతా పత్రం ఆంతర్యములో సంఘర్షణ సమరాన్ని బట్టి, ఆంతర్యములోని ఆత్మీయ శుద్ధీకరణను బట్టి, అంతేకాకుండా ఆత్మలో జరిగినటువంటి సున్నతిని బట్టి యోగ్యతా పత్రం దొరికిందని మాకు కూడా అట్టి అనుభవాలు, ఆత్మలో సంఘర్షణ అనుభవం, సమరపు అనుభవం, గెలుపు అనుభవం, సఫలత అనుభవం, ఆత్మలో శుద్ధీకరణ అనుభవం, ఆత్మలో సున్నతి అనుభవం మాకు కలిగి మేము ముందుకు సాగటం సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.